ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కొద్ది సమయము బైబిల్ వాక్యం చూడండి. బైబిల్స్ తీయండి. బైబిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? బైబిల్ క్యారీ చేయాలి అందరూ కూడా. మొబైల్లో చూసుకుందాం అనుకుంటున్నారు మీరు. మొబైల్ వేరే పర్పస్. ఇది దేనికోసం? ఇది మొబైల్ కాల్ చేయడానికి, దాన్ని చూసుకోవడానికి అదే పర్పస్. బైబిల్ ఈజ్ రీడింగ్ పర్పస్. బైబిల్ నువ్వు చదివితే బైబిల్ నిన్ను వెలిగిస్తుంది కదా. అది వాక్యమే దేవుడు. వాక్యం ఎవరంట? దేవుడు. మీరు మోసుకొచ్చేది ఎవరిని? దేవుని మోసుకోసం. చాలామందికి ఎందుకులే అని అనుకొని మొబైల్లో చూస్తున్నారు. కొంచెం కల్చర్ మనం మానుకుందాం. ఓకే, వాక్యం వినేటప్పుడు మీరు ఎవరు మాట్లాడకూడదు. ఓకే, అక్కడ కూర్చోండి. సరే, చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఎట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు దాసులను పంపినప్పుడు రానోళ్ళకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచుచున్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతే సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులు పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువన తన దాసులతో చెప్పిన. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిన్న రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొని నీ ఒకను చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చేతివని అడగగా వాడు మౌని అయి ఉండను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి త్రోసివేడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండనని పరిచారకులతో చెప్పాను. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈరోజు మన వాక్యాంశం అదే. పిలవబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు. దీని అర్థం తెలుసా మీకు? పిలవబడిన వారంటే దేవుని యొక్క మాట చొప్పున రక్షణ అందరికీ ఉంది. అందరూ మారు మనసు పొంది రక్షించబడాలని దేవుని ఉద్దేశం. అంటే దేవుడు ప్రతి జాతి వారికి, ప్రతి కులము వారికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త ఇచ్చాడు. కానీ అందరూ స్వీకరిస్తున్నారంటే నో ఛాన్స్. అవకాశం ఉన్నా ఏం చేస్తున్నారు? మనుషులు ఏం చేస్తున్నారు? మా మార్గాలు మాకున్నాయి, మా దేవుళ్ళు మాకున్నారు వద్దనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. కొద్దిమందే వస్తున్నారు. పిలవబడిన వారేమో అనేక మంది, ఏర్పరచబడిన వారు కొంతమంది. పిలవబడిన వారు చాలామంది, ఏర్పరచబడిన వారు చాలా కొద్దిమంది. దీని అర్థం ఏంటంటే ఈరోజు ప్రపంచానికి సువార్త వెళుతుంది కానీ అందరూ దేవుని నమ్ముతున్నారా? నమ్మట్లేదు, కొద్దిమంది. దానికి దేవుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. నికట్ అవుతుంది కదా. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే ఉపమానం అనగా ఏంటి? ఉపమానం అంటే పారబుల్స్ అంటాం. పారబుల్స్ అంటే ఎగ్జాంపుల్స్. దేవుడు పెద్ద బోధకుడు, మాస్టర్. బోధకులందరిలో పెద్ద బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు. పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించడు. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు లేనప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నారు అంటే వాళ్ళకి వస్తుంది, తప్పంటలే. కానీ ఎదుటి వారికి మనం అర్థమయ్యే రీతిగా చెప్పాలి. యేసుక్రీస్తు ఎంత మంచి బోధకుడు అంటే సులభంగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఉపమానాలు చెప్పాడు. పెద్దగా అరిచేవాడు కాదు, గంతులు వేసేవాడు కాదు. అంటే ఒక్కొక్క స్టైల్ ఒకళ్ళది, వాళ్ళని ఏమంటలా. యేసుక్రీస్తుని చూసి మనం నేర్చుకోవాలి ఎలా బోధించాలి. యేసుక్రీస్తు బోధించేటప్పుడు ప్రతిదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు అనేకమైన పిలిచానని మీరు రాలేదని చెప్పడం డైరెక్ట్గా. ఆయన ఏం చెప్తున్నాడు? ఒక పెండ్లి విందు ఉపమానం చెప్పి. ఇప్పుడు చూద్దాం, చూడండి 2వ వచనం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును. పరలోక రాజ్యం ఎలా ఉందంటే పెండ్లి విందు చేసిన ఒక రాజు. తర్వాత ఆ పెండ్లి విందుకు పిలబడిన వారు రప్పించుటకు ఆయన తన దాసులను పంపినప్పుడు వారు పెండ్లి విందు చేసి, ఇప్పుడు పరలోకం గురించి చెప్తున్నాడు దేవుడు. ఒక రాజు ఏం చేశాడంటే ఒక పెండ్లి విందు చేశాడు. పెండ్లి విందు చేసి
చాలామందిని పిలిచాడు. పిలవడానికి అనేక మందిని పంపించాడు. ఇప్పుడు ఒక మన ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాం, మనం ఏం చేస్తాం? కార్డులు ప్రింట్ చేయించి ఇన్విటేషన్ అందరూ పంపిస్తాం. అందరికీ ఇన్విటేషన్ పంపించాడు. కానీ వాళ్ళు వచ్చారా? చూడండి, వారు రానుళ్ళకి పోయి 3 చివర్లో 4 కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచున్నాను, ఎద్దులను కొవ్విన పశువులను. మెనూ ఏంటంట? అక్కడ మెనూ ఏంటి? ఎద్దులు. చూడండి తర్వాత కూడా చాలా వినండి, ఇప్పుడు వినండి, చూడండి. ఎద్దులు కొవ్విన పశువులు మెను. అందులో పశువుల్లో కూడా మామూలుగా కాదు, కొవ్విన వెంటనే చాలా టేస్ట్గా ఉంది. ఎద్దులు కొవ్విన పశువులు వధింపబడేది, అంతయు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? పెండ్లి విందుకి అనేక మంది ఇన్విటేషన్ ఇచ్చాడు. వస్తారనుకొని ఊహించుకొని విందుకు సరిపడా మెను 2 ఐటమ్స్ పెట్టాడు. తర్వాత పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చాడు. విందు రెడీగా ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు? దాసులను పంపించి మళ్ళీ రెడీగా ఉంది రండి అని చెప్పాడు. ఇప్పుడు ఎన్నిసార్లు పిలిచాడు ఆయన? 2 సార్లు పిలిచాడు. తర్వాత వారు లక్ష్యం చేయడం అంటే ఏంటి? లక్ష్యం చేయడం అంటే ఏంటి? లక్ష్యము చేయక అంటే పట్టించుకోలేదు, కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, అసలు పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకున్నారు, లక్ష్యం చేయలేదు. మనం ఏదైనా చెప్తే చాలామంది ఏముందని అనుకుంటారు చూసా, లక్ష్యము చేయకపోవటం. ఓకే, వారు లక్ష్యం చేయక ఏం చేశారంట? ఒకడు తన పొలమునకు, మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఇప్పుడు 2 గురించి చూద్దాం. వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఒకడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంకొకడు ఏం చేశాడు? వర్తకం అంటే వాళ్ళకి ఏదో వ్యాపారాలు ఉన్నాయి. వర్తకాలంటే ఆయనకు ఉన్న పనులు కొంచెం బిజినెస్లో ఉన్నాయి. ఇప్పుడు వినండి, దేవుని రాజ్యము సిద్ధపాటు చేసి పెండ్లి విందు ఏర్పాటు చేసి అనేక మందికి ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, లక్ష్యం చేయకుండా ఏముందిలే అనుకొని, మన కోసం కాదులే ఎవడెళ్తాడు అనుకొని వీళ్ళు ఏం చేశారంటే, ఒకడు ఏం చేశాడంట, ఆయనకి పొలాలు ఉన్నాయి. పొలం ఉండడం తప్ప కాదు, పొలం పని ఉండడం తప్ప కాదు, పొలం పనికి పోవడం తప్ప, చెప్పండి తప్ప. కానీ ఎప్పుడు వెళ్ళాడు ఆయన? వేరే టైం కాకుండా పిలవబడిన టైంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది నేరం అయింది దేవుని దృష్టిలో, ఇది నేరం. ఎందుకంటే దేవుడు సిద్ధపాటు చేసిన విందుకు రమ్మని చెప్తే ఆ టైంకి రాకుండా వాళ్ళు ఏం చేశారు? వాడి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. మందిరానికి వచ్చే మనం కూడా ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు మనకి సిద్ధపాటు చేసిన టైము ఒకటంటూ ఉంది దేవుని ఆరాధించడానికి. పెండ్లి విందు, ఇదే పెండ్లి విందు అనుకుందాం. మనం ఏం చేస్తాం? స్తుతుల ద్వారా బలి అర్పణిస్తున్నాం దేవుడికి. బలి స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాం? దేవుణ్ణి బలి అర్పణలు అర్పిస్తున్నాం. ఈ టైంలో మనం ఏం చేస్తున్నామంటే, నాకు పొలం ఉంటే పొలం పనికి వెళ్ళిపోతా, నాకు వర్తకం ఉంటే వర్తకానికి వెళ్ళిపోతా, నాకు ఏదైనా పని ఉంటే వెళ్ళిపోతా. ప్రేయర్ ఫస్ట్ ప్రయారిటీనా, పని ఫస్ట్ ప్రయారిటీనా? వాళ్ళకి ఏం ప్రయారిటీ ఉంది? వాళ్ళకి పొలం పని, వర్తకం రాణించి, ఈ 2 పథకం పెట్టుకొని ఈ పరలోకం గురించి చెప్తున్నాడు దేవుడు. పెండ్లి విందు అనుకోండి, పరలోకం అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారు? లోకానుసరమైన పనులు చేయడానికి వెళ్ళిపోయారు. పనులు చేయడం తప్పు కాదు, కానీ ఏ టైంలో వెళ్ళారు వాళ్ళు? దేవునికి ఇవ్వబడిన సమయంలో వెళ్ళారు. మరి ప్రభువుకి ఇష్టంగా ఉంది అది. కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే, దేవుని మందిరం సమయంలో ఏ పనులు పెట్టుకోకండి. మీరు ఏం చేస్తారంటే, ఏదైనా పని పెట్టుకున్నారంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నట్టు? మీ పనికే ఇస్తున్నట్టు. చేసుకోండి. సండే మనకు వర్క్స్ ఉంటాయి, కొన్ని చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకుంటారు మీరు? ఆఫ్టర్ ప్రేయర్. దేవుని యొక్క మందిరం అయిపోయిన తర్వాత, దేవుని ఆరాధించిన తర్వాత సాయంత్రం నైట్ అంతా ఖాళీయే కదా, అవునా కదా? మనకి ఎప్పుడు దాకా సమయం ఉంది? మనం దేవుని మందిరం ఎంతసేపు గడుపుతున్నాం? 10:30 ప్రేయర్, 12:30 అనుకున్నాం. మనకి మనం ఇంకోసారి మనం లేటుగా వస్తాం అనుకున్నాం. ఓకే, మనకున్న 1 గంట సమయం, 1 గంట ఉండగలుగుతున్నాం దేవుని మందిరంలో? 1 గంట. ఈ గంట కూడా ఉండడానికి అవకాశం లేకుండా ఇప్పుడు పనులు పెట్టుకోండి చాలామంది. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడంటే చెడ్డదాసుడు అంటాడు. దేవుడు ఏర్పాటు చేసిన సమయం దేవునికి ఇవ్వాలి. దాని అర్థం ఏంటంటే, మీరు ప్రేరికి రండి, రాకపోండి, డోంట్ కేర్. రావటం వల్ల ఏంటంటే, నా దేవుని, నా రాజుని నేను ఆరాధించాలని మీరు ఏం చేస్తున్నారు? దేవునికి సమయం ఇస్తున్నారు, ఆయన గౌరవిస్తున్నారు. దాని అర్థం దేవుని గౌరవించి రావటం, మందిరం రావటం వల్ల దేవుని మాటలు నేర్చుకుంటాం. కాబట్టి వినండి, కాలేజీకి వెళ్లకుండా ఎడ్యుకేషన్ నేర్చుకోలేం, స్కూల్కి వెళ్లకుండా పాఠాలు నేర్చుకోలేం, ట్రైనింగ్కి వెళ్లకుండా జాబ్ ఎలాగో నేర్చుకోవాలి. మందిరానికి రాకుండా పరలోకానికి వెళ్ళాలి మీరు ప్రిపేర్ అవ్వటం చాలా
కష్టం. మందిరం అనేది ఎలాంటిదంటే ఒక గొంగళి పురుగు పురుగుగా ఉన్నప్పుడు లోకానుసరమైన జీవితం మనకు ఉందాం. అది సీతాకోక చిలుకగా మారాలంటే ఈ మధ్యలో ఒక గ్యాప్, ఒక పీరియడ్ ఉంది చూసారా, ప్యూపాదశ లోపలికి వెళ్ళిపోయి చుట్టూ గూడు కట్టుకొని కనపడదు ఎవరికి. అందులో ఉన్నంతసేపు అది ప్రిపేర్ అవుతూ ఉంది. ప్రిపేర్ అయ్యి ఒక సామ్యం రాగానే రెక్కలు ధరించి ఎగురుద్ది. మనకు కూడా పాప జీవితం విడిచిపెట్టి నూతనమైన పరలోక రాజ్యంకి ఎగరాలి అంటే మనకు మందిరం అనేది ఏంటంట, ఇది ప్యూపాదశ, ఇది సరిచేయబడేటువంటి ప్లేస్. మందిరం అంటే ఏంటి? మందిరంలో అద్దాలు ఉంటాయి, కనపడుతుంది మీకు ఏమన్నా? అద్దం అంటే ఏంటి? వాక్యం అనే అద్దం. ఈ వాక్యం అనే అద్దం మనం చూసుకొని, ఇప్పుడు అద్దం ముందు చూసుకొని మనకి పౌడర్ ఎక్కడుంది, ఎక్కడ జుట్టు ఎక్కువ ఉందని చూసుకొని దూకుంటాం, సరి లేకపోతే వాక్యం చూసుకొని కూడా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకునే సమయమే దేవుని మందిరం. దేవుని మందిరంలో సరిచి దీనికి కూడా మనం డుమ్మా కొట్టేసాం అనుకోండి, దీనికి కూడా మనం ఆలస్యం చేసి రాకుండా వేరే పని పెట్టుకున్నాం అనుకోండి, దేవుడేమనడు, మనంతటా మనమే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకో. పరలోక విందు దేవుడు ఏర్పాటు చేసి రమ్మని చెప్తే నాకేమన్నాడు? పొలం పని ఉంది. తర్వాత ఇంకొకటి ఏమన్నాడు? వర్తకం ఉంది. ఇప్పుడు విశ్రాంతి దినం అన్న, యూదులకు వెళితే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయరు. మీరు యెరూషలేము వెళ్ళండి, శుక్రవారం సాయంత్రం నుండి 5 గంటల నుండి నెక్స్ట్ శనివారం 5 గంటల వరకు యెరూషలేము వీధులన్నీ ఖాళీ ఉంటాయి, డ్యూటీలన్నీ సెలవు. వాళ్ళకి విశ్రాంతి దినం అది. నీ విశ్రాంతి దినాన్ని ఆచరించమని పరిశుద్ధంగా దేవుడు సెలవు ఇచ్చి, ఇప్పటికీ వాళ్ళు ఆ రోజు ఏ బిజినెస్ పెట్టుకోరు, ఏ పని పెట్టుకోరు. అది ఎంత ఏం చేస్తారు ఇక ఆ రోజంతా దేవుని ఆరాధించుకుంటా సబ్బాత్ అంటారు దాన్ని, సబ్బాత్ దినం దేవుని ఆరాధించుకుంటా. మన గతంలో చేసాం, గుర్తుందా మీకు? సబ్బాత్ చేసాము. అలాంటి రీతిగా వాళ్ళు అరేంజ్ చేసుకొని దేవుని ఆరాధిస్తా, దేవుని స్తుతిస్తా, భోజనం చేస్తూ వాళ్ళు ప్రభువు కోసమే ప్రత్యేకం. మనకి లేదు ఆ టైము. నిజంగా దేవుని సమయాన్ని దేవునికి వాళ్ళు 24 గంటలు ఇస్తారు, మనం 1 గంట కూడా ఇవ్వలేకపోతుంది. ఇది మనం చాలా నేర్చుకోవాలి. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అనేక మందికి నోబెల్ ప్రైజులు వచ్చినాయి, యూదులకి ఎవరికి రాలేదు. చూడండి, మనం ఏం చేయాలంటే దేవుని సమయాన్ని దేవునికి, మీకు ఎన్ని వ్యాపారాలైనా ఉన్నాయండి, ఆ రోజు సమయానికి మీరు అక్కడ వదిలేసి దేవునికి, నేను ఎన్నున్న ప్రభా నీ దగ్గరికి వచ్చాను, నేను గౌరవిస్తున్నానని ప్రభువు చెప్పాలమ్మా. దీన్ని విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు దేవుని మందిరాన్ని, సమయాన్ని విడిచిపెట్టి. అది ఎప్పటికీ నీకు క్షేమం కాదు. దీని సమయం దీనికి ఇచ్చి నువ్వు తర్వాత వెళ్ళు, ఫలభరితంగా ఉంటుంది. తర్వాత ఖాళీ ఉండ చేసుకో, తప్పులేదు. కానీ దేవుని సమయాన్ని ఏం చేయాలంటే దేవునికి దాసులు పంపించారు. ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళు. రెండోసారి ఏం చేశారు? దాసులు పంపితే వాళ్ళు విందుకు వచ్చారా? వారు లక్ష్యం చేయక 5వ వచనం, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళేది. తక్కిన వారు ఏం చేశారు? అతని దాసులను పట్టుకొని, అసలు ఎవడరా నేను రమ్మంది, ఎవడరా నన్ను పిలవమంది, నేను ఎందుకు వస్తానని చెప్పి ఏం చేశారు వాళ్ళు? ఎవరిని దాసులను పట్టుకొని అవమానం చేశారంట. 6వ వచనం, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేశారు. అసలు ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం ఇది. పిలవడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? అవమానపరిచి చంపేశారు. వాక్యం చెప్తే అవమానపరుస్తారు. నేను కారుణ్యాలు ఎంటెక్ చేసేటప్పుడు మా సీనియర్ పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు, ఆయన ఎంటెక్ చదవడానికి వచ్చాడు, వేరే బ్రాంచ్. ఆయనకి వాక్యం చేయడానికి వెళ్ళాం. నేను నా ఫ్రెండ్ ఆ శ్రీహరికోటలో వాళ్ళ నాన్న సైంటిస్ట్, అతని కొడుకు మా క్లాస్మేట్. మేమిద్దరం ఏం చేసామంటే వాక్యం చేయడానికి వెళ్ళాం. వాక్యం చేయడానికి వెళితే వాడి మీద బాగా కోపం ఉంది, నా మీద కోపం. ఒకరోజు ఒక టైంకి వెళ్ళి ఆయన ఎందుకు పిలవడానికి మాట్లాడదని వెళితే తలుపు తీగానే టవల్ కట్టుకున్నాడు. ఎరా మీరు నాకు వాక్యం చెప్తారని గుండెల మీద దన్నాడు. నేను ఆ గుమ్మం నుండి వెనక్కి ఇలా పడిపోయా. నాకు చాలా రోజులు పెయిన్ ఉండింది. వెంటనే మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇతన్ని కొడదాం వెళ్ళి, ఒక 10 మంది కూడారు. అప్పుడు 10 మంది కూడి కొడదాం పండి అంటే వద్దు, మన వాక్యం చెప్పినందుకు కొట్టారు, దేవుని నిమిత్తం శ్రమ సంతోషమే. ఇప్పుడు ఏంటంటే అవమానించిన వాడిని మనం వెంటనే వెళ్ళి అవమానించామనుకో, క్రీస్తు బిడ్డలం కాలం మనం, లోకస్తులు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి నీకు దెబ్బకి దెబ్బ కొట్టావంటే నువ్వు దేవుని బిడ్డ కాదంతే. నీకు రోషం అంటే పౌరుషం అంటే కొట్టే శక్తి ఉంది, కానీ కొట్టకుండా దేవునికి అప్పగించుకోవడం దేవుని బిడ్డల పని. ఇవి వెంటనే కాదని చెప్పేసి మేము 40 నిమిషాలు ప్రార్థన చేసాం. ఆ కోపం అంతా ఎగిరిపోయింది కోపం అంతా దేవునికి అప్పగించాం. కరెక్ట్గా 1 మంత్ తర్వాత నేను స్నాక్స్ బ్రేక్లో కూర్చొని ఏదో పప్పు తినంటే వెనకాలకు వచ్చేసి, శాస్త్రి ఐఎమ్ వెరీ సారీ, నేను నిన్ను కొట్టాను, దేవుడు నాకు చూపించాడని. ఏమైందన్నా అంటే బయట కోయంబత్తూరులో తమిళుల మధ్య అద్దెకుంటున్నాడు, హాస్టల్ నుండి వెళ్ళిపోయి వాళ్ళ గొడవలు వెళ్ళి పెట్టాడు మనవాడు. గొడ్డలు తీసుకొని ఇక్కడ 2 చోట్ల వేసారు. గొడ్డలు పదునుగా లేదంట, ఘాటు పడింది, ఉంటే నేను చచ్చిపోయేవాడిని, నిజంగా మీ పట్ల చేసేంత సారీ అని చెప్పాడు. తర్వాత మంచి ఫ్రెండ్ అయిపోయాడు. చూడండి, దేవుని సువార్త చెప్తే ఏం చేస్తారు? అవమానపరిచి చంపేశారు. దేవుడంట మొదటి నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రవక్తలను పంపించాడు.
ఇదిగో ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త వీళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? వేడిగా ఏమంటారు, ఆయన రంపాలతో చెట్టు త్వరలో దాక్కున్న ఆయన రంపాలతో కోసేశారు. ప్రవక్తలందరినీ అవమానంలో చంపేశారు. ఇదిగో పెళ్లి మీద సిద్ధంగా ఉండరండి అని చెప్పి దేవుడు అనేక మందిని పంపిస్తే ప్రవక్తలందరూ ఏం చేశారు? అవమానపరిచి చంపారు. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కొంతమంది ఏం చేశారంటే అవమానపరిచి చంపేశారు. ఈ రోజుల్లో కూడా సువార్త బయట ప్రకటిస్తుంటే అలాగే ఉంది. ప్రవీణ్ పగడాల గారిని ఏం చేశారు చెప్పండి? అవమానం అంటే ఆయనకి డ్రింక్ అలవాటు లేదు, కానీ ఆయనకి డ్రింక్ అలవాటు పెట్టి ఆయన తాగడానికి వెళ్ళని అనేక ప్రూఫ్స్ రూపించి ఆయన తాగుబోతుని ముద్రేసి చంపేశారు. అవమానపరిచి చంపడం అంటే ఇదే. కొంతమంది రారు, కొంతమంది వేరే చోటకి వెళ్ళి, కొంతమంది ఏం చేస్తారు? వచ్చిన వారిని అవమానపరిచి క్రీస్తు నిమిత్తము చంపేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? నీకన్నా నాకన్నా గొప్ప ధన్యత పరలోక రాజ్యంలో ఆయనకు ఉంది. ఎందుకంటే హతసాక్షిగా మార్చబడ్డవాడికి, హతసాక్షులకి పైన అంత గొప్పతనం తెలుసు మీకు. ఇక్కడ సీఎంలు పిఎంలు ఎలా ఉన్నారో అక్కడ పైన అలా ఉంటారు వాడు. కాబట్టి హతసాక్షి చనిపోయినటువంటి వారికి చాలా ధన్యత ఇచ్చాడు దేవుడు. చూడండి తర్వాత 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును, ఎవరిని నరహంతకులు అంటే ఎవరైతే చంపేశారో, ఎవరైతే ఎదురు తిరిగి అవమానపరిచారో ఆ దండ్లు పంపించి వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? అక్కడ రాజు ఏం చేశాడు? చంపేసి పట్టణాన్ని తగలబెట్టేశాడు. దేవునికి వ్యతిరేకంగా లేచిన వారు ఎవరైనా సరే ఇదే రీతిగా సొదొమ గొమొర్రాలు దేవునికి వ్యతిరేకంగా లేచారు. ఏం చేశాడు దేవుడు? సొదొమ గొమొర్రా మీదకి దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపి మొత్తము కాల్చివేశాడు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా లేచిన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. పొలం వెళ్ళినోడు ఎక్కడున్నాడు, లేదా పని చేసిన ఎక్కడున్నాడు తెలియదు, కానీ దేవుని యొక్క సేవకుల్ని పట్టుకొని చంపిన వాళ్ళని మాత్రం పట్టణాలన్నీ కూడా కాల్చేశాడు. కాబట్టి దేవుడు పంపిన సేవకుల్ని మనం ఏం చేయకూడదు? నిందించకూడదు, అవమానపరచకూడదు, చంపకూడదు. అవసరమైతే అవకాశం ఉంటే వారిని గౌరవించాలి, కానీ మనం మాత్రం వాళ్ళకి వ్యతిరేకంగా చంపే విధంగా, అవమానపరిచే విధంగా ఉండకూడదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఒక తర్వాత చూద్దాం. ఎందుకు వచ్చిన అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రలు. వినండి జాగ్రత్తగా, పెండ్లి విందు చాలా ఉంది. ఏం చేశాడు? మెను ఏం చేశాడు? ఎద్దులు, కొవ్విన పశువులను చక్కగా మెను పెట్టాడు, వంట చేశాడు. కానీ సిద్ధంగా ఉంది, కానీ ఒక్కడు కూడా రాలేదు. పాత్రలు కాలేదంటే అవకాశం ఇచ్చిన వాళ్ళు దేవుని మందిరానికి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇది ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. యూదులకు దేవుడు సువార్త పంపించాడు. వాళ్ళందరూ ఏం చేశారు? యేసుక్రీస్తుని సిలువేయండి యేసుక్రీస్తు కూడా పంపించాడు. ఆయన కుమారుడు, ఆయన దాసుడు, ఆయన కూడా పంపించాడు. కాబట్టి వీళ్ళకి సువార్త అవసరము లేదు. కాబట్టి మీరు వెళ్ళండి, విందు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళి ఎవరిని పిలవమన్నాడు? చూడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలవబడిన వారు పాత్రలు కనుక రాజమార్గాలకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందునికి పిలువడని తన దాసులతో మీరు రాజమార్గాలకు వెళ్ళండి, కనబడిన ప్రతి ఒక్కరిని తీసుకురండి. వినండి, ఎవరెవరిని తీసుకురమ్మన్నాడు? లూకాసు వార్త 22వ అధ్యాయము 9వ వచనం. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందునికి పిలవమని దేవుడు. మత్తయి సువార్తలో కాదు, మత్తయి సువార్త మన చదువుతుంది మత్తయి కదా, ఓకే, సంథింగ్ ప్రాబ్లం. మత్తయి సువార్త 22:9 కనబడే వాళ్ళందరినీ ఏం చేశాడు? రాజమార్గంలోకి వెళ్ళి అందరిని తీసుకురమ్మని పంపించాడు. ఇప్పుడు పిలవబడి విఐపీలకి ఇన్విటేషన్ ఇచ్చాడు, కానీ విఐపీలు వచ్చారా? ఎవరు వచ్చారు? ఇప్పుడు రాజమార్గాల్లో ఎవడు కనపడతాడండి, వాడు అడుక్కునేవాడు ఉండొచ్చు, లేనివాడు ఉండొచ్చు, దరిద్రుడు ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ పిలవమన్నాడు. దేవుని రాజ్యం కూడా మొదట యూదులకు వచ్చింది, కానీ తర్వాత అన్యులమైన మనకి. యూదులు వాళ్ళ మతం కాక వేరే వాళ్ళని ఎలా చూస్తారు తెలుసా? కుక్కలుగా పోలుస్తారు, కుక్కలు. యేసుక్రీస్తు కూడా దేవుని బిడ్డలు తీసి కుక్కలు పెట్టడం న్యాయం అంటాడు. మీకు అర్థం ఉందా? యూదులకి ఎంత పిచ్చి అంటే, వాళ్ళు తప్ప, దేవుని బిడ్డలని యూదులు తప్ప మిగతా వాళ్ళందరినీ కుక్కల్లాగా చూసేవాడు. అంటే నీచంగాని కాదు, మనది కాదు అన్ని జాతి అనే లెక్క చూశాడు. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, పిలువబడిన వారు యూదులకు లేదు, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి అన్ని జనుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు ఎంతమంది సువార్త విన్నారు, అంగీకరించారు? చూడండి, దేవుని పెండ్లి విందులోకి ఒక క్రైస్తవులు యూదులు వెళ్ళారా? అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది దాసులు, లేని వాళ్ళు, చాలామంది మిషనరీలు వచ్చి క్రైస్తవులు, అనేక మంది దళితులు, అనేక మంది ఎస్సీ ఎస్టీలు, బీసీలు ఉన్న కారణం ఏంటి తెలుసా మీకు? దేవుడు వచ్చి వీళ్ళందరికీ సువార్త. ఏర్పరచబడిన వారు ఎవరు కూడా దేవుని దగ్గర రావట్లేదు, గొప్ప గొప్ప వంశస్థులు. కానీ ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడు? తన సేవకులను పంపించి సువార్త చెప్పించి, ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు అంతా ఎవరు? నిమ్న జాతోళ్లే. అర్థమవుతుందా? దేవుని సువార్త పంపించి అర్హత లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు నీకు నాకు దేవుడు సువార్తనిచ్చాడంటే దేవుని కృప, కనికరం. తర్వాత మంచివారిని చెడ్డవారిని కనపడే వారందరినీ పోయేసి కనుక విందునకు వచ్చిన వారిలో ఆ పెండిశాల
నిండిపోయింది. 10 చివరిలో 11 చూడండి. వారు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, ఇప్పుడు రాజు ఏం చేశాడు? కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి ఏమన్నాడు? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అన్నాడు. అతను మౌని అయి ఉండదు. వినండి, ఓ పెండ్లికి ఒక కోడ్ పెట్టాడు ఆయన. మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు నైట్ డ్రెస్లు వెళ్తారా, రెడీ అయ్యి వెళ్తారా? నైటీలు వేసుకుని వెళ్తారా? నైటీ అంటే నైట్ వేసుకుని పగలేసుకునేదా? చెప్పండి. కానీ ఎప్పుడు చూసినా కొంతమంది అదే, దాన్ని ఉతకని కూడా ఉతకరండి. చూసి మాకు మైండ్లు పోతున్నాం కొంతమంది. నేను అంటాను, అమ్మ భాషగా చేద్దాం, అమ్మ నైటీ అంటే నైట్ వేసుకునేది, అది పగలేసుకునేది పైటీ కాదమ్మా, కాబట్టి నువ్వు నైట్ వేసుకో అని అంట. దాని అర్థం ఏంది? ఏ డ్రెస్తో ఆ డ్రెస్కి కొన్ని చోటకి వెళ్ళాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే నిక్కర్లు వేసుకుని వెళ్ళలేరు కదా, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలంటే ఒక డ్రెస్ కోడ్, యూనిఫామ్ ఉంటుంది. అది ఒక ఏంటంటే ఒక డిగ్నిటీ, అది ఒక అలవాటు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అలవాటు, మనం పెట్టుకున్నాం దాన్ని. ఒక్కోదాన్ని పెళ్లి విందుకు వెళ్ళాలంటే కూడా పెళ్లి వస్త్రం వేసుకుంటాం. మీరు పెళ్లికి వెళ్ళేటప్పుడు కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు లేదా? కొత్త వస్త్రాలు కొనుక్కొని చక్కగా మనకి ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే చక్కగా వేసుకో. అదేంటంటే మనం చక్కగా అలంకరించుకొని వెళతాం. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఒకడు మాత్రం పెండ్లి వస్త్రం లేదు. దీని అర్థం ఏంటంటే, పెండ్లి వస్త్రం అంటే ప్రిపరేషన్. పెండ్లి రావడానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చినా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. దేవుని రాజ్యం మనకి ఇచ్చాడు, కానీ దేవుని రాజ్యకి వెళ్ళాలంటే ఎలా పడితే ఎలా వెళ్ళటానికి అవకాశం అనేది లేదు. ఎలా ఉండాలంట? ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపేర్డ్గా దేవుని మందిరానికి రావాలి. పెండ్లి వస్త్రం అనేది దేవుని రాజ్యం. పెండ్లికి వెళ్ళాలంటే పెండ్లి వస్త్రం కావాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే రక్షణ అనే వస్త్రం కావాలి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే, పెండ్లికి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే ఎలా రావడానికి వీలు. వస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ 19, 12. స్నేహితుడా, పెండ్లి వస్త్రంలోకి ఇక్కడికి ఎలాగ వచ్చిందని అడగగా వాడు మౌని అయి, నాకు లేవో ఏదని చెప్పాలి కదా. అంటే దాని అర్థం ఏంటంటే నిర్లక్ష్యం. ఆయనకి మౌనిగా ఉన్నాడంటే. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడే చీకటిలోనికి త్రోసివాడు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయి ఉండనే వారి పరిచారకులతో ఏం చెప్పాడు? ఏడుపు పండ్లు కొరుకుట. ఎక్కడంట? చీకటి. దీని అర్థమైంది. పెళ్ళికి వెళితే మంచి బట్టలు అయితే అగ్నిగుండంలో పడేస్తారండి, మరీ దారుణంగా అయితే. ఈ దేని గురించి చెప్తున్నాడు దేవుడు? పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యానికి నువ్వు పెండ్లికి బయట ఏమైనా జరుగుతుంది, అడుక్కునే వాళ్ళు వస్తారు, ఏం లేని వాళ్ళు తింటారు, మనం చీకటి గుట్లో పడేస్తాం వాళ్ళని. ఈ దేవుడి యొక్క ఉపమానం ఏంటంటే, దేవుని రాజ్యం అనేది పెండ్లి యొక్క విందు. ఇందుకు రావాలంటే పిలబడినవారు అనేక మంది రాలేదు, అన్యులు అనేక మంది వచ్చారు. వచ్చిన వాడు కూడా ఒక వస్త్రం అనేది ఉండాలి. ఆ వస్త్రం అనేది లేకపోతే దేవుడు ఎక్కడ పడేస్తారంట? చీకటిలో, అగ్నిగుండంలో, ఏడుపు పండ్లు కొరుకు. పాతాళంలో ఏముంటుంది? అగ్నిలో ఏడుస్తూ ఉంటారు. పండ్లు కొరుకటం అంటే తట్టుకోలేక అరిచి పళ్ళు కొరుకుతూ ఉంటారండి. ఏడుపు అగ్ని అరదు పురుగు. అంటే పెండ్లి విందుకు నీవు సరిగ్గా సిద్ధపాటు లేకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండంలో. అంటే పెండ్లికి వెళ్ళకపోతే, రెడీ కాకపోతే పడేస్తారు, ఖచ్చితంగా పడేస్తారు. ఎందుకంటే దేవుడు దేని గురించి చెప్తున్న? పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానం చెప్పాడు దేవుడు. చూడండి, తర్వాత అక్కడ ఏడుపు పండు కొరకు ఉండిన పరిచయం 14 వచ్చిన కాగా పిలబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు. పిలబడినవారు ఎంతమంది? ఏర్పరచబడినవారు యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎంతమంది? కరెక్ట్గా చెప్పండి. ఎవరో ఫస్ట్లో శిష్యులు ఎంతమంది వచ్చారు? శిష్యులు మొదటగా దేవుడి దగ్గరికి వచ్చిన శిష్యులు ఎంతో తెలుసా మీకు? దేవుని దగ్గరికి మేము శిష్యులు కొంటామని వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా ఎంతమంది ఉన్నారు? గుర్తుపెట్టుకోండి, 70 మంది. గుర్తుపెట్టుకో, 70. ఈ 70 కూడా యాకోబు సంతానం అంతా ఐగుప్తుకి వెళ్తారు చూసారా అనుకోండి, గుర్తుపెట్టుకోండి. 2 అనుకో. 70 మంది యేసుక్రీస్తు శిష్యులు వచ్చారు. పిలబడినవారు అనేక మంది, ఏర్పరచబడినవారు 12 మంది. వాళ్ళలో మళ్ళీ ఒకటి తప్పిపోయాడు, యోధా అనేవాడు. అర్థమవుతుందా? ఇంకా ఒకటి ఖాళీ ఉంది పోస్టు. ఆ పోస్ట్ ఎవరు తీసుకున్నారు? మత్తీయ పేరు మీద చీటీ వేశారు. మత్తీయ పేరు అంటే చూడండి, మత్తీయ ఎంత అదృష్టవంతుడంటే తనకి స్థానం లేకపోయినా ఆ స్థానంలోకి మరలా వచ్చాడు. ఆయన యోధ ఏం పోగొట్టుకున్నాడంటే, పరలోక రాజ్యంలో ఉండేటువంటి గుమ్మముల మీద ఉన్నటువంటి పేర్లు, 12 గుమ్మాలకి 12 శిష్యుల పేర్లు ఉంటాయి, 12 గోత్రాల పేర్లు ఉంటాయి. 12 చాలా ప్రాముఖ్యం ఉంది బైబిల్ గ్రంథంలో. 12 అనేది ప్రాముఖ్యం, 7 అనేది ప్రాముఖ్యం, 8 అనేది ప్రాముఖ్యం, 3 అనేది ప్రాముఖ్యం, 40 అనేది ప్రాముఖ్యం. 3 ఏంటి? దేవుడు ఒక్కడే ఒకటి. ఓకే. తర్వాత 2 ఏంటి? స్త్రీ పురుషుడు దేవుడు చేశాడు. 3 ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. 7 ఏంటి? విశ్రాంతి. 8 ఏంటి? రక్షణ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోవహు వాళ్ళు 8 మంది. 8 మందేనా?
అవునా? 4 జతలండి. నోవాహు 3 కుమారులు, మొత్తం 4 మగవాళ్ళు, 4 మొత్తం 8 మంది రక్షణ అనేది. ఇప్పుడు తర్వాత 12 అంటే 12 మంది శిష్యులు. 12 అంటే 12 గోత్రాలు. అర్థమవుతుందా? బైబిల్లో చాలా ప్రాముఖ్యం ఉంది ఇవన్నీ కూడా. అయితే వినండి, ఇక్కడ పరలోక రాజ్యంలో 12 మంది శిష్యుల పేర్లు రాయబడినాయి. యోధా పేరును దేవుడు తొలగించాడు. యోధా పేర్లు మత్తయి అని ఆయన. కాకపోతే పిలవబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్రహాము, ఇస్సాకు, ఏశావు అవ్వాలి, కానీ ఆ ప్లేస్ పోగొట్టుకుంది ఏశావు. ఆ ప్లేస్ ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. నీకు ఇచ్చిన దేవుడు స్థానాన్ని నువ్వు పోగొట్టుకోకండి. దేవుడు నేను ఏ పిలుపు అయితే పిలిచాడో, నేను ఎలాగైతే పిలిచాడో ఆ పిలుపుని ఎట్టి పరిస్థితుల్లో దేవునికి దూరమై పోగొట్టుకోవద్దు. ఒకవేళ పడిపోయారా, వెనక్కి వెళ్ళకండి, అక్కడే కాస్త నిలబడి ముందుకు రావడానికి ప్రయత్నించండి, కానీ మీరు మాత్రం వెనక్కి వెళ్ళొద్దు. ఇప్పుడు వస్త్రం లేదన్నాడు. ఆ వస్త్రం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15:22 చూడండి. లూకా సువార్త 15:22. లూకా సువార్త 15:22 వచ్చింది చూడడం ఒకసారి. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, నేను చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెట్టులు తొడిగించండి, కొవ్విన దూడను తెచ్చి చాలు. వినండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. అవును కదా? తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? నీట్గా రెడీ అయిపోయి టక్ చేసుకొని బూట్లు వేసుకుని వచ్చాడా? పందులు సావాసించాడు. పందులు ఒక పంది అలా బతికాడు, పందులు పొట్టు తిన్నాడు. ఎంత రోతగా ఉంటాడు కదా. అలాంటి వ్యక్తి బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వస్తే దూరంగా చూశాడు. తండ్రి వచ్చి వెంటనే ఆయన ఇంట్లో చేర్చుకోవాలంటే ఆయనకి ఒక వస్త్రం కావాలి. పాప వస్త్రము, మలిన వస్త్రము ఏం చేయాలి? ఆయన విడిచిపెట్టాలి. వినండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏం కావాలని? ప్రశస్తమైన వస్త్రము. ఆ ఇంటిలోకి రావాలంటే ప్రశస్తమైన వస్త్రంగా. మనం కూడా లోకంలో పాపంలో బతికిన మనము దేవుని రాజ్యంలోకి రావాలంటే పాపపు వస్త్రం తీసేసి నూతనమైన ప్రశస్త వస్త్రాన్ని ధరించాలి. అర్థమైందా మీకు? ఫస్ట్ ఏ వస్త్రం అంటది? ప్రశస్తమైన వస్త్రం. యెషయా 61:10 కూడా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 61:10. మనకి ఏ వస్త్రాలు కావాలో కొద్దిగా చూద్దాం. 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారు రీతిగాను, ఆభరణం అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి. వినండి, పెండ్లిలో ఇక బైబిల్ గ్రంథంలో ఒక పోలిక ఇచ్చాడు చూడండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు ఎలా రెడీ అవుతాడు? శృంగారమైన పాగా ధరించుకున్నాడు. తర్వాత ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె. బైబిల్ ఏం చెప్తుందంటే పెళ్లి కుమార్తె కొన్ని ఈ ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలు ధరించుకున్న పెళ్లి కుమార్తె. ఇప్పుడు ఆభరణాలు ధరించుకోవచ్చా, ధరించుకోకూడదా? పెళ్లి చేసేటప్పుడు జనరల్గా కొన్ని పెట్టుకుంటారు. అన్నీ మనం తప్పు పట్టకూడదు. మనకి మెయిన్ హృదయ మార్పు అనేది ముఖ్యం. ఓకే, ఇక్కడ ఆభరణాలు ధరించుకున్న పెళ్లి కుమార్తె. తర్వాత ఆయన రక్షణ వస్త్రం నాకు, నీతి అను పైబట్ట నాకు. వినండి, మనకి కావాల్సిన వస్త్రాలు ఏంటంటే ఫస్ట్ రక్షణ వస్త్రము, నీతి అనే పైబట్ట. కాబట్టి రక్షణ అనే వస్త్రం లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎవరికి అర్హత లేదు. వినండి జాగ్రత్తగా, వాక్యం వినండి. పరలోకం వెళ్ళాలంటే ఏ వస్త్రం కావాలి? రక్షణ అనే వస్త్రం కావాలి. ఇంట్లోకి రావాలంటే తప్పని కుమారుడికి ఏ వస్త్రం కావాలి? ప్రశస్తమైన వస్త్రము కావాలి. ప్రశస్తమైన వస్త్రం కావాలి, గుర్తుపెట్టుకోండి. రక్షణ వస్త్రము, ప్రశస్తమైన వస్త్రం. ఓకే, తర్వాత ప్రకటన 3:5. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మూడో అధ్యాయము 5వ వచనం. చాలా వినండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవ గ్రంథములో నుంచి అతని పేరు ఎంత మాత్రమో తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుటను అతని నేను ఒప్పుకును. వినండి, పరలోకం వెళ్ళడానికి రక్షణ వస్త్రం అవసరమైతే పరలోకం వెళ్ళిన తర్వాత
దేవుని ముందు నిలబడినప్పుడు మనకేం కావాలంట? తెల్లని వస్త్రాలు ధరించు. ఎవరంట? దేవుడు ఏం చేస్తాడంటే జయించిన వానికి